గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు ఇక్ష్వాకు వంశాన్ని గురించి వర్ణించి చెబుతూ ఇక్ష్వాకు వంశ తిలకుడైన శ్రీరామచంద్రమూర్తి దివ్య వైభవాన్ని సంక్షిప్తంగా వర్ణించి చెబుతూ ఉన్నారు. రక్షఃపతి స్వబల నష్టిమవేక్ష్య రుష్టః ఆరుహ్యయానకమథాభిససార రామం స్వస్యందనే ద్యుమతి మాతలినోపనీతే విభ్రాజమానమహనన్నిశితైః క్షురప్రైః. రావణాసురుని సైన్యం అంతా రథాల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద వచ్చి అనేక రకాలైనటువంటి ఆయుధాలతో యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉంటే వానర వీరులు వారి శక్తి కొలది వృక్షములు, అలాగే పర్వత శిఖరములు, పెద్ద పెద్ద రాళ్ళు, పాషాణాలు అవన్నీ పెకలించి ఆ శత్రు సైన్యం మీదకి విసిరివేస్తూ వీరోచితంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. రాక్షస సైన్యం అంతా వానర వీరుల చేతిలో ఓడిపోతూ ఉన్నది. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ప్రయోగించేటువంటి దివ్య అస్త్ర శస్త్ర సంపదతో రాక్షసులకు ఊపిరి సలపటం లేదు. అది చూచినటువంటి రావణాసురుడు ఏం చేయలేక ఇంద్రజిత్తుని పోగొట్టుకున్నాడు, కుంభకర్ణుని పోగొట్టుకున్నాడు. మహామహులైనటువంటి రాక్షస వీరులంతా రామలక్ష్మణుల చేతిలో హతులైపోయారు. తానే స్వయంగా దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వాడై శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయటానికి వచ్చాడు. స్వస్యందనే ద్యుమతి మాతలినోపనీతే. ఆ సమయంలో దేవేంద్రుడు కూడా శ్రీరామచంద్రమూర్తి కోసం దివ్యమైన రథాన్ని పంపించాడు. ఆ రథాన్ని నడిపించేది ఎవరు? సారథి ఎవరంటే మాతలి. ఆ మాతలి శ్రీరామచంద్రమూర్తిని రథం మీద అధిరోహింపజేసి చక్కగా ఆ యుద్ధరంగంలో సంచరిస్తూ ఉన్నాడు. విభ్రాజమానమహనన్నిశితైః క్షురప్రైః. అలా రావణ యుద్ధం ప్రారంభమైంది. రావణాసురుడు వాడి అయిన బాణాలతో శ్రీరామచంద్రమూర్తిని నొప్పిచ్చాడు. రామస్తమాహ పురుషాద పురీషయన్నః కాంతా సమక్షమసతాపహృతాశ్వవత్తే త్యక్తత్రపస్య ఫలమద్య జుగుప్సితస్య యచ్ఛామి కాల ఇవ కర్తులంఘ్య వీర్యః. ఎంతటి పరాక్రమవంతుడైనా, ఎంత గొప్పవాడైనా అధర్మపరుడైతే అతని నాశనానికి ఆ అధర్మమే కారణమవుతుంది. ఓ రాక్షసాధమా రావణ, నీ కాలం నీకు సమీపించింది, అంటే నీకు అవసాన దశ సమీపించింది. పురుషాద పురీష అంటే రాక్షసాధమా అని సంబోధిస్తూ, మేము లేని సందర్భంలో అరణ్యంలో ఆశ్రమంలో ప్రవేశించి సీతను అపహరించావు కదా, ఇటువంటి సిగ్గులేని పని చేసినటువంటి నీకు తగినటువంటి ప్రాయశ్చిత్తం ఇప్పుడు చేస్తాను చూడు. నీవు చేసిన పని చాలా అసహ్యమైనటువంటిది. అలాంటి తప్పుడు పని చేసినటువంటి నీకు ఇదిగో ఇప్పుడు కాలమే సమాధానం చెబుతోంది. కాలానికి అందరూ వశులు అవ్వవలసిందే, ఎవరూ దానిని దాటలేరు. ఆ కాలం ఇచ్చేటువంటి కర్మఫలాన్ని ఇప్పుడు నేను ఇస్తాను చూడు అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి ఆ రావణాసురుని మీద అద్భుతమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించారు. ఏవం క్షిపన్ ధనుషి సంధితముత్సర్జ బాణం సవజ్రమివ తద్ధృదయం బిభేద సోసృగ్వమన్ దశముఖైః న్యపతద్విమానాత్ హాహేతి జల్పతి జనే సుకృతీవ రిక్తః. ధనుస్సునందు వాడి అయినటువంటి బాణాన్ని, అస్త్రాన్ని సంధించి ప్రయోగించేటప్పటికీ ఆ బాణం
ఆ రావణాసురుని ప్రాణాలు తీసేసింది. దశకంఠుడని బిరుదు కదా, అతని 10 ముఖాల్లో నుంచి రక్తం కక్కుకుంటూ ఆ రావణాసురుడు తన దివ్యమైన రథం మీద నుంచి నేల మీద పడిపోయాడు. రాముడు ప్రయోగించిన బాణం ఎలాంటిది అంటే వజ్రం లాంటిది, అందువల్లే రామబాణం అంటారు. ఆ బాణానికి తిరుగులేదు. ఆ బాణంతో కొట్టబడినటువంటి రావణాసురుడు 10 నోళ్ల నుంచి రక్తం కక్కుతూ దివ్యమైన ఆ విమానం మీద నుంచి, రథం మీద నుంచి కింద పడిపోయాడు. అది చూచిన రాక్షస వీరులు కానీ, తదితరులైనటువంటి వారు, ఆకాశంలో సంచరించేటువంటి వాళ్ళు కానీ ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూచి హాహాకారాలు చేస్తూ ఉన్నారు. రావణుని బంధువులంతా హా రావణా పడిపోయావా అని బాధపడుతూ అరుస్తూ ఉన్నారు. స్వర్గంలో సుఖాలు అనుభవించి పుణ్యం తీరిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ జన్మనెత్తడానికి భూలోకానికి వచ్చేటువంటి జీవుని వలె ఇదిగో ఈ కాలవశం చేత ఈ రావణాసురుడు కూడా పుణ్యఫలం పూర్తయిపోయినటువంటి జీవుడు మళ్ళీ పుట్టడానికి భూమి మీదకు వచ్చినట్లుగా, అంటే పుణ్యఫలం శూన్యమైన వాని వలె ఆ దివ్యమైన విమానం మీద నుంచి, రథం మీద నుంచి కింద పడిపోయి అసువులు బాశాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తతో నిష్క్రమ్య లంకాయాః యాతు ధాన్య సహస్రశః మందోదర్యా సమంతస్మిన్ ప్రరుదత్య ఉపాద్రవన్. ఎప్పుడైతే రావణాసురుడు కింద పడిపోయాడో, ప్రాణాలు విడిచిపెట్టాడో, లంకానగరంలో నుంచి పట్టమహిషి అయినటువంటి మందోదరి రావణుని భార్య అక్కడికి వచ్చింది. అలాగే అంతఃపుర స్త్రీలందరూ కూడా ఆ లంకానగరం నుంచి బయలుదేరి యుద్ధరంగం దగ్గరికి వచ్చి వారి పతులను చూచి దుఃఖపడుతూ ఉన్నారు. వేల కొలది స్త్రీలు వచ్చారు. ప్రరుదత్య ఉపాద్రవన్, పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి. హా నాథ మరణించావా అని బాధపడుతూ ఉన్నారు. స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వజ్య లక్ష్మణేషుభిరర్దితాన్ రురుదుః సుస్వరందీనాః ఘ్నంత్య ఆత్మానమాత్మన. తమ బంధువులైన వాళ్ళు తేజస్సు లేకుండా లక్ష్మణస్వామి చేత ప్రయోగింపబడిన దారుణమైన పదునైన బాణములతో పోగొట్టుకోబడిన ప్రాణములు కలిగిన తమ బంధువులను ఆలింగనం చేసుకుని అంతఃపుర స్త్రీలు దుఃఖపడుతూ రోదిస్తూ ఉన్నారు. దీనంగా బాధపడుతూ ఉన్నారు, గుండెలు బాదుకుంటూ ఉన్నారు. అయ్యో నీవు మరణించావా అని. చూచారా, ఎంత గొప్పవాళ్ళైనా అధర్మం అనేది వాళ్ళని అధఃపాతాళానికి తొక్కేస్తుంది అనడానికి ఈ రావణాసురుని యొక్క చరిత్రే ప్రధానమైనటువంటి నిదర్శనం. అతన్నే కాకుండా అతన్ని అనుసరించి ఉన్నటువంటి సమస్తమైన బంధువులను, రాక్షస వీరులను అందరినీ కూడా నాశనం చేసింది ఆ ప్రభువు చేసినటువంటి అధర్మం. హాహతాస్మ వయన్నాథ లోక రావణ రావణ కమ్యాయాచ్చరణం లంకా తద్విహీనా పరార్దిత. అయ్యో ఓ రావణా నీవు మరణించావా నాథ, నీవే కదా లంకానగరానికి అధిపతివి, లోకములన్నింటినీ భయపెట్టినటువంటి వాడవు, లోక రావణుడవు నీవు. ఓ రావణ, అంత గొప్పవాడివి ఇప్పుడు తేజస్సు లేకుండా ఈ యుద్ధరంగంలో రాముని చేతిలో మరణించి నేల మీద పడిపోయావు. మాకు కష్టాలు వస్తే నీ దగ్గరికి వచ్చి శరణు కోరేవారం రక్షించమని. ఇప్పుడు ఈ లంకానగరానికి నాథులెవరు? ఈ లంకానగరాన్ని పరిపాలించేదెవరు? రక్షించేదెవరు? శత్రువుల చేత ఆక్రమించబడినటువంటి ఈ లంకానగరము నాథుడు లేనిది అయిపోయింది, దిక్కులేదు ఇప్పుడు. ఎందువల్ల నువ్వు తెలుసుకోలేకపోయావు రావణ? నీ వల్ల మేమంతా ఇబ్బందులు పడుతున్నాం. నైవం వేద మహాభాగ భవాన్ కామవశంగతః తేజోనుభావం సీతాయాః ఏన నీతో దశామిమాం. నీవు మహాత్ముడవు, తపస్సు చేసి ఎన్నో వరాలు పొందినటువంటి వాడవు, పరాక్రమ సంపన్నుడవు, దేవతలందరినీ నిర్జించినటువంటి వాడవు, పరాక్రమవంతుడవు. అయినప్పటికీ నీవు కామానికి లోబడి పరస్త్రీ వ్యామోహంతో ఈ రకమైనటువంటి దుస్థితిని పొందావు. నీ తేజస్సు కాస్త నశించిపోయింది. సీతాదేవి యొక్క పాతివ్రత్య మహిమను నీవు తెలుసుకోలేకపోయావు. అందువల్లనే ఈనాడు ఇటువంటి దుర్దశను పొందావు అని అతని బంధువులందరూ ఆ యుద్ధరంగంలో రావణాసురుని చూచి దుఃఖిస్తూ అరుస్తూ ఉన్నారు. కృతైషా విధవాలంక వయంచకులనందన దేహ కృతోన్నం గృద్ధరాణం ఆత్మా నరకహేతవే.
ఇక ఈ లంకా నగరము నాథుడు లేనిది అయిపోయింది. విధవా నాథరహిత అని అర్థం. రక్షించేవాళ్ళు ఎవరూ లేరు, నీ వల్ల మేమంతా కూడా దిక్కులేని వాళ్ళం అయిపోయాము. నీ దేహం అయితే ఇక గ్రద్దలకు ఆహారం అయిపోయింది. దేహ కృత అన్నం గృధ్రాణం. ఇక ఆ గ్రద్దలు ఎదురు చూస్తున్నాయి మరణించినటువంటి నీ దేహాన్ని తినడానికి, భక్షించడానికి. అలాగే ఆత్మ నరకహేతవే, ఇక నీ సూక్ష్మ శరీరం ఉందే అది నరకాన్ని పొందుతుందిగా, తప్పు చేశావు కాబట్టి. ఈ రకంగా ఎంతో గొప్పవాడమైనటువంటి నీవు తప్పుడు పనులు చేయటం ద్వారా, అధర్మాన్ని ఆచరించడం ద్వారా నీకు ఆపద తెచ్చుకున్నావు. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ ఆపదని కొని తెచ్చావు. ఇప్పుడు మేము ఏ దిక్కు లేని వాళ్ళం అయిపోయాము అని ఆ మందోదరి తదితరులైనటువంటి స్త్రీలందరూ రోదనం చేస్తున్నారు. శ్రీ సుఖ ఉవాచ స్వానాం విభీషణశ్చక్రే కోసలేంద్రానుమోదిత పితృమేధ విధానేన యదుక్తం సాంపరాయికం. విభీషణుడు రావణునకు తదితరులైన బంధువులకు చేయదగినటువంటి తర్పణాది కార్యాలన్నీ నిర్వహించాడు శ్రీరామచంద్రమూర్తి సూచనతో, సలహాతో, ఆదేశంతో. ఎంత దుష్టుడైనా అతడు సోదరుడు కదా రావణాసురుడు. మరణాంతాని వైరాణి, అతడు మరణించిన తర్వాత ఒక అన్నగారికి చేయవలసినటువంటి కార్యములన్నీ తప్పనిసరిగా చేసి తీరాలి అనే ధర్మ సూక్ష్మాన్ని ఎరిగిన విభీషణుడు శ్రీరామచంద్రమూర్తి అనుమతితో, ఆదేశంతో ఆ కార్యక్రమాలు పితృమేధ విధానేన, పితృయజ్ఞ విధానంతో వారికి చేయవలసినటువంటి ఆ ఊర్ధ్వలోక సంబంధమైన కార్యములను, కర్మలనన్నింటినీ కూడా ఆచరించాడు. తతో దదర్శ భగవాన్ అశోకవనికాశ్రమే క్షమాం స్వవిరహవ్యాధిం శింశుపామూలమాస్థిత. ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని చూచాడు. తన వియోగ దుఃఖంతో కృషించినటువంటి దేహము కలిగినటువంటిదై శింశుపా వృక్ష మూలంలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సీతాదేవిని, క్షామాం కృషించినటువంటిది, స్వవిరహవ్యాధిం తన వియోగమే, శ్రీరామచంద్రమూర్తితో వియోగం కలిగి ఉండడమే సీతాదేవికి ప్రధానమైనటువంటి వ్యాధి, ఆది. అటువంటి దుఃఖంతో ఉన్న ఆర్త అయినటువంటి సీతాదేవిని చూచాడు శ్రీరామచంద్రమూర్తి. రామ ప్రియతమాం భార్యాం దీనాం వీక్ష్యాన్వకంపత ఆత్మసందర్శనాహ్లాద వికసన్ ముఖ పంకజాం. ఆ సీతాదేవిని చూచి శ్రీరామచంద్రమూర్తి ఆనందించాడు. ప్రియతమైనటువంటి భార్యను చూచాడు. దీనావస్థలో ఉన్నది సీతాదేవి. ఆయన దేహమంతా కంపించిపోయింది. అయ్యో ఎంత కష్టం వచ్చింది సీతకు అని ఆయన కంపించాడు. కానీ ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తిని సీతాదేవి వీక్షించిందో ఆ క్షణంలోనే సూర్యుని కిరణములు సోకినటువంటి పద్మం ఏ విధంగా వికసిస్తుందో అలాగే శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేత సీతాదేవి ముఖ పద్మము వికసించింది. వికసన్ ముఖ పంకజాం, ఆహ్లాదంగా, ఆనందంగా వికసించిన పద్మంలాగా ఆ సీతాదేవి ముఖారవిందం ప్రకాశిస్తూ ఉన్నది శ్రీరామచంద్రమూర్తి దర్శన విశేషం చేత. ఆరోప్యారు రుహేయానం భ్రాతృభ్యాం హనుమద్యుతః విభీషణాయ భగవాన్ దత్వా రక్షో గణేశతాం. పుష్పక విమానాన్ని అధిరోహించి తన సోదరునితో, అదేవిధంగా హనుమంతునితో కూడినటువంటి వాడై పరివారంతో శ్రీరామచంద్రమూర్తి పుష్పక విమానాన్ని అధిరోహించి ఈ రాక్షసులను, లంకను పరిపాలించేటువంటి బాధ్యతను విభీషణునికి అప్పగించాడు శ్రీరామచంద్రమూర్తి. విభీషణాయ భగవాన్ దత్వా రక్షో గణేశతాం. రాక్షస సమూహాన్నంతటినీ కూడా పరిపాలించే బాధ్యతను విభీషణునికి అప్పగించి లంకామాయుశ్చ కల్పాంతం యయౌ చీర్ణం వ్రతఃపురీం అవకీర్యమాణః కుసుమైః లోకపాలార్పితైః పధీ. కల్పాంతం వరకు ఈ లంకా నగరాన్ని పరిపాలించేటువంటి బాధ్యత అంతా విభీషణునిదే అని నిర్ణయించి తన వ్రతాన్ని పూర్తి చేసుకుని, తండ్రి చెప్పిన విధంగా 14 ఏళ్ల పాటు అరణ్యవాసం పూర్తి చేసుకుని అక్కడి నుంచి తన పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ వెడుతూ ఉంటే దిక్పాలకులు, దేవతలు వీళ్ళంతా పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు సీతారాములపై.
వారి చేత చక్కగా సన్మానింపబడుతూ సత్కరింపబడుతూ ఆనందంగా సీతాదేవితో కలిసి తన పట్టణానికి బయలుదేరాడు శ్రీరామచంద్రమూర్తి. ఉపగీయమాన చరిత శతధృత్యాదిభిర్ముదా. ఏ విధంగా అంటే బ్రహ్మాది దేవతలందరూ ఆ శ్రీరామచంద్రమూర్తి కీర్తి విశేషాన్ని నోరారా కీర్తిస్తున్నారు. దోషలేశమైనా లేనటువంటి పరిపూర్ణమైన ఆ మానవ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య చరిత్రను నీవు మానవ లోకానికే ఆదర్శప్రాయుడవు. నీ వంటి సోదరుడు గాని కుమారుడు గాని భర్త గాని ఇంకెవరున్నారు? పరిపూర్ణమైనటువంటి మానవ స్వరూపునిగా అవతరించావయ్యా నీవు అని ఆ శ్రీరామచంద్రమూర్తిని దేవతలందరూ కీర్తిస్తూ ఉంటే భార్యాసమేతుడై పరివారంతో అయోధ్య పట్టణానికి బయలుదేరాడు. మరి అక్కడ భరతుడు ఎలా ఉన్నాడు? గోమూత్ర యావకం శ్రుత్వా భరాతరం వల్కలాంబరం మహాకారుణికో అతప్యత్ జటిలం స్థండిలేశయం. గోమూత్రంతో ప్రోక్షణ చేయబడినటువంటి యవధాన్యాన్ని ప్రతిరోజు కూడా ఆహారంగా స్వీకరిస్తున్నాడు ఆ భరతుడు. అలాగే వల్కల వస్త్రములు ధరించి ఉన్నాడు. నారబట్టలు ధరించి అన్నగారికి లేని సుఖం నాకెందుకు అని తాను కూడా నందిగ్రామం అనే పేరు కలిగినటువంటి చోట ఉంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి పాదుకలనే ఆ రాజ్యానికి ప్రభువుగా నిర్ణయించి పాదుకలకు అన్నింటినీ నివేదిస్తూ జరిగే విషయాలన్నీ రాముని పేరు మీద పరిపాలన జరుపుతున్నాడు తప్ప తాను రాజనేటువంటి భావన భరతునికి లేదు. అంత నియమనిష్టలతో శ్రీరామచంద్రమూర్తి రాక కోసం ఎదురు చూస్తూ నియమంతో ఉన్నాడు భరతుడు జడలు ధరించి. మహాకారుణికో తప్యత్ జటిలం స్థండిలేశయం. జడలు ధరించి ఉన్నాడు. అలాగే నేల మీదే నిద్రిస్తున్నాడు భరతుడు. హంసతూలికా తల్పాల మీద శయనించటం లేదు. శ్రీరామచంద్రమూర్తికి లేని సుఖాలు భోగాలు రాజ్యాధికారం నాకెందుకు అనే ఉన్నతమైనటువంటి భావంతో ఉన్నాడు భరతుడు. ఇలా భరతుడు నియమనిష్టలతో ఉన్నాడన్న విషయం తెలిసి శ్రీరామచంద్రుడు ఎంతో దుఃఖపడ్డాడు. కరుణాసముద్రుడు. భరత ప్రాప్తమాకర్ణ్య పౌరామాత్య పురోహితై పాదుకే శిరసిన్యస్య రామం ప్రద్యుద్గతోగ్రజం. శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడన్న విషయం తెలియంగానే భరతుడు ఎంతో ఆనందించి పురోహితులు మంత్రులు వీళ్ళందరితో కూడినటువంటి వాడై ఆ శ్రీరామచంద్రమూర్తి పాదుకలను తన శిరస్సున భక్తిభావంతో ఉంచుకుని శ్రీరామచంద్రమూర్తికి ఎదురుగా వెళ్ళాడు భరతుడు. నందిగ్రామాత్ స్వశిబిరాత్ గీతవాదిత్ర నిస్వనైః బ్రహ్మఘోషేణ చ ముహుః పఠద్భిః బ్రహ్మవాదిభిః. నందిగ్రామం అనే పేరు కలిగిన గ్రామం నుంచి బయలుదేరి వెడుతున్నాడు. ఒక పక్క బ్రాహ్మణోత్తములంతా వేదవాక్యములతో చక్కగా స్తుతి చేస్తూ ఉంటే ఒక పక్క చక్కటి గీతములు వాద్య విశేషములు మంగళధ్వనులతో శ్రీరామచంద్రమూర్తిని ఆనందంగా అయోధ్య పట్టణానికి తీసుకురావటం కోసం భరతుడు బయలుదేరి వెడుతున్నాడు పరివారంతో కూడి. స్వర్ణ కక్ష్య పతాకాభిః హైమైః చిత్రధ్వజైః రథైః. బంగారుమయమైనటువంటి రథాలు, వాటి మీద బంగారు తాపడం చేసినటువంటి ధ్వజాలు, ఇంత అద్భుతమైనటువంటి రథాలను తీసుకుని పరివారంతో బయలుదేరి వెడుతున్నాడు ఆ భరతుడు. సదశ్వైః రుక్మ సన్నాహైః భటైః పురటవర్మభిః శ్రేణీభిః వారముఖ్యాభిః భృత్యైశ్చైవ పదానుగైః. ఈ అయోధ్యను పరిపాలించేటువంటి పరిపూర్ణమైన సమర్థత శ్రీరామచంద్రమూర్తికే ఉన్నది. ఆయనే ప్రభువు. ప్రభువుని ఏ విధంగా సేవించాలనో అటువంటి పరివారాన్నంతా స్వీకరించి శ్రీరామచంద్రమూర్తికి ఎదురేగుతున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ బాధ్యతలన్నీ రామచంద్రమూర్తికి అప్పజెప్పాలా అని చూస్తున్నాడు భరతుడు. బంగారుమయమైనటువంటి రథాలు, పైకప్పులు బంగారంతో చేయబడి ఉన్న ఈ రథాలకు, అలాగే భటులు, ఆ భటులందరూ బంగారు తాపడం చేసినటువంటి చక్కటి కవచాలు ధరించి ఉన్నారు. అలాగే వారవనితలు, భృత్యులు, సేవకులు వీళ్ళందరూ అనుసరించి ఆ భరతుని వెంట వస్తూ ఉంటే ఆ భరతుడు వేదమంత్ర ఘోషతో బ్రాహ్మణులు చక్కగా ఆశీర్వదిస్తూ ఉంటే శ్రీరామచంద్రమూర్తికి ఎదురు వెళ్ళాడు. పారమేష్ఠ్యాన్యుపాదాయ పణ్యాన్యుచ్చావచాని చ పాదయోర్న్యపతత్ ప్రేమ్నా ప్రక్లిన్న హృదయేక్షణః. ఒక చక్రవర్తికి ఏ విధమైనటువంటి చక్కటి వస్తువులు కావాలో అవన్నీ తీసుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి కోసం. ఛత్ర చామరాలు,
విలువైనటువంటి వస్తువులు అనేక రకాలు, చిన్నవి పెద్దవి అన్ని రకాలు స్వీకరించి ప్రేమభావంతో, అభిమానంతో, సోదర ప్రేమతో, హృదయము అభిమానంతో, ఆదరంతో నిండిపోయి ఉంటే, కంటి వెంట ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉంటే ఒక్కసారిగా వెళ్ళి ఆ శ్రీరామచంద్రమూర్తి పాదపద్మాల మీద పడ్డాడు భరతుడు. పాదుకేన్యస్య పురతః ప్రాంజలిర్బాష్పలోచనః తమాశ్లిష్య చిరం దోర్భ్యాం స్నాపయన్ నేత్రజైర్జలైః. పాదుకలను తీసుకువెళ్ళి శ్రీరామచంద్రమూర్తి ఎదురుగా ఉంచాడు భరతుడు, పాదాల మీద పడ్డాడు. అలాంటి భరతుణ్ణి చూచి శ్రీరామచంద్రమూర్తి పైకి లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి నేత్రముల నుంచి స్రవించే ఆనంద బాష్పాలతో భరతుడు తడిసిపోయాడు. ఇలా ఇరువురు కూడా సోదర ప్రేమతో ఒకరిని ఒకరు చక్కగా కుశల ప్రశ్నలు వేసుకున్నారు. రామో లక్ష్మణ సీతాభ్యాం విప్రేభ్యో ఏ అర్హసత్తమాః తేభ్య స్వయం నమశ్చక్రే ప్రజాభిశ్చ నమస్కృతః. సీత అదేవిధంగా లక్ష్మణుడు వీళ్ళిద్దరూ శ్రీరామచంద్రమూర్తిని అనుసరించి వస్తూ ఉంటే ఎవరైతే పూజింపదగినటువంటి బ్రాహ్మణోత్తములు అన్నారో వాళ్ళందరికీ సీతారాములు లక్ష్మణస్వామి చక్కగా పాదాలకు నమస్కారం చేశారు పెద్దలకు. అదేవిధంగా ప్రజలందరూ కూడా శ్రీరాముణ్ణి, సీతాదేవిని, లక్ష్మణస్వామిని చూచి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఎన్నో రోజుల తర్వాత మా నాథుణ్ణి, ప్రభువుని చూడగలిగామని ఆనందాన్ని వెలుబుచ్చారు. ధున్వంత ఉత్తరాసంగాన్ పతిం వీక్ష్య చిరాగతం ఉత్తరాః కోసలామాల్యైః కిరంతో నృతుర్ముదా. ప్రజలందరూ తమ ఆనందాన్ని వెలిబుచ్చుతూ తమ దేహం మీద పైన ఉన్నటువంటి ఉత్తరీయాలన్నింటినీ కూడా ఎగరేస్తూ ఉన్నారు, తిప్పుతూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత శ్రీరామచంద్రమూర్తిని చూచామన్న ఆనందంతో ఉత్తర కోసల ప్రాంతంలో ఉన్నటువంటి జనులందరూ కూడా పుష్పమాలలు చక్కగా పైకి విసురుతూ శ్రీరామచంద్రమూర్తి మీద పుష్పములు చక్కగా చల్లుతూ ఆనందంగా నాట్యం చేస్తూ ఉన్నారు. పాదుకే భరతో గృహ్ణాత్ చామరవ్యజనోత్తమే విభీషణ ససుగ్రీవః శ్వేతఛత్రం మరుత్సుతః. శ్రీరాముని పాదుకలను భరతుడు పట్టుకున్నాడు. అలాగే వింజామరలు, విసినికర్రలు వీటిల్ని విభీషణుడు, సుగ్రీవుడు పట్టుకున్నారు. శ్వేతఛత్రం మరుత్సుతః. ఆంజనేయ స్వామి వారు మహారాజుకి పట్టేటువంటి ఛత్రము, శ్వేతఛత్రము గొడుగుని, ఆతపత్రాన్ని హనుమంతుడు ధరించాడు, శ్రీరామచంద్రమూర్తికి ధరింపజేశాడు. ధనుర్నిషంగాన్ శత్రుఘ్నః సీతాతీర్థ కమండలం. ఇంకా ధనుస్సు, అమ్ముల పొది ఈ రెండింటినీ శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. సీతాదేవి మంగళజలములతో నిండినటువంటి కమండలాన్ని ధరించింది. అబిభ్రదంగద ఖడ్గం హైమం చర్మ రుక్షరాట్ నృప. అదేవిధంగా అంగదుడు ఖడ్గాన్ని పట్టుకుంటే రుక్షరాట్ అనగా జాంబవంతుడు చర్మ చక్కని ఆ శ్రీరామచంద్రమూర్తి కవచాన్ని, బంగారు తాపడం చేసినటువంటి కవచాన్ని పట్టుకున్నాడు. పుష్పకస్థోన్విత స్త్రీభిః స్తూయమానశ్చ వందిభిః విరేజే భగవాన్ రాజన్ గ్రహైః చంద్ర ఇవోదితః. ఈ విధంగా పుష్పక విమానంలో వచ్చినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి వందిమాగధుల చేత స్తుతింపబడుతూ, పరివారంగా ఉన్నటువంటి అనేక మంది స్త్రీలందరి చేత స్తోత్రము చేయబడుతూ, నక్షత్రముల మధ్య ఉన్నటువంటి చంద్రుళ్లాగా గ్రహముల చేత పరివృతుడైనటువంటి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు అని శ్రీరామచంద్రమూర్తి దివ్య వైభవాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.